పరిస్థితి ఏంటి అన్నీ కూడా తెలుసు క్లియర్గా. ఆ సందర్భంలో కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాల్లో మీరు కావచ్చు లేదా మిత్రులుగా ఉన్నటువంటి వారికి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. చాలా క్లియర్. వచ్చారు సార్, అది 1 సీట్ లేని చోట లేదా 1% లేని చోట వచ్చి ఉండొచ్చు. అవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కొన్ని సీట్ల విషయంలో ఏమైనా కొన్ని మేము ఇన్ని స్థానాలు పొత్తులకు సంబంధించి కుదిరితే కొన్ని ప్రతిపాదనలతో వెళ్ళారనేటువంటి చర్చ కూడా ఉంది. అలాంటిది ఏమైనా ఉందా ఇప్పటి వరకు? అంటే మేము చెప్తున్నామండి, మాకు పొత్తు అనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఎవ్వరు 1% కూడా కోరుకోవడం లేదు. పొత్తు అండర్లైన్, మీకు అందులో సందేహం లేదు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు దించాలనుకునే విషయంలో 100% మేము సిద్ధంగా ఉన్నాం. దానికి తగ్గట్టుగానే మా పోరాటం. ఇప్పుడు రెండు రకాల అభిప్రాయాలు అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఒకవైపేమో 170 స్థానాల్లో ఓడించాలనేటువంటిది మీరే చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి సందర్భంలో ఈ రకంగా పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో మొత్తం మేమే పోటీ చేసి వస్తామనేటువంటి ప్రాక్టికల్ గా అది సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రాక్టికాలిటీ ఏంటి? బీజేపీకి తప్ప వేరే పార్టీ ఓటడిగా హక్కు లేదన్నా మేమే ఆంధ్రప్రదేశ్కి ఏదైనా మేలు చేస్తే మేమే చేసామన్నాము. లేదు మనం పొత్తు పెట్టుకుందాము, రాజకీయంగా కొద్దిగా మిత్రులు కావాలని మా పార్లమెంట్ బోర్డు అనుకుంటే మేము పొత్తుకి వెళ్తాము. అది ఎవరు ఈ ఎపిసోడ్ తర్వాత అటువైపు నుంచి అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు నుంచి ఈ పొత్తులు కుదరకూడదు, పొత్తులు కుదిరితే మీరు అన్నట్టుగా 170 స్థానాల్లో ఓడిపోతామనేటువంటి భయం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం ప్రకృతిలో సూర్యుడు తూర్పు నుంచి పడమట అస్తమించడం ఎంత నిజమో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం కూడా అంత నిజం. అతను నాకు తెలిసి జీవితకాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి కాలేడు. అయితే అలాగని చెప్పని భారతీయ జనతా పార్టీని తక్కువ చేసి ఎవరు మాట్లాడినా ఒప్పుకోవడం మేము సిద్ధంగా లేవు. ఎవరు సార్ ఇప్పుడు పార్టీ రాజకీయంగా వచ్చినప్పుడు మీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నటువంటి జనసేన అయినా భవిష్యత్తు లేదు అనుకునే ఒక వాతావరణాన్ని మేము బద్దలు కొడతాం. ఎందుకంటే ఖచ్చితంగా రాజకీయాల్లో ఒక పార్టీగా ఉన్నప్పుడు మీరు ఎదగాలని, మీరు డెవలప్ అవ్వాలని కోరుకోవడం తప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఫస్ట్ నుంచి భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ఉన్నాం, కలిసి వెళ్ళాలి, ఓటు చేయకూడదు, ప్రతిపక్షాలు ఓటు అనే చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. సో ఖచ్చితంగా ప్రాక్టికల్ గా ఇప్పుడు మేము జనసేనతో కలిసి ఎందుకు జర్నీ చేస్తున్నాము, ఆయన మాతో కలిసి జర్నీ చేస్తున్నాడు కాబట్టి చేస్తున్నాము. రైట్. కాబట్టి జనసేనకి ఒక లైన్ ఆఫ్ థింకింగ్ ఉంది. మాతో కలిసి టీడీపీలో పోలేదు, మేము మా పార్టీకి మేము పని చేసుకుంటా పోతున్నాము. రేపు రాబోయే రోజుల్లో లేదు మన జనసేన ఈ విధంగా ప్రతిపాదన పెడుతుంది అనుకున్నప్పుడు పరిశీలిస్తుంది, కేంద్ర పార్టీ పరిశీలిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ పరిశీలించకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ తెలుసుకోకుండా నాకు తెలిసి అధిష్టానం ఆహ్వానించి మాట్లాడడం అనేది లేదా చర్చలు జరపడం అనేది లేకుండా ఉండదు. ఇవన్నిటిని తెలుసుకుని చేస్తున్నారనే ఖచ్చితంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. సార్, మీరు పార్టీ నాయకులుగా మీకు అన్ని చోట్ల పోటీ చేయాలి లేదా మీ బలం పెంచుకోవాలనే కోరిక ఉండడం తప్పలేదు. కానీ పొత్తు అనేది ఫైనల్ అయిన తర్వాత లేకపోతే ఒక డెసిషన్ వచ్చిన తర్వాత దాని ప్రకారం వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మాట్లాడదాం.